నీటి మూలముగా జన్మించండి, ఆత్మ మూలముగా జన్మించండి. దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుని మూలముగా జన్మించాలి. దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. అలాగనే నీటి ద్వారా శుభ్రంగా కడుగుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని చెప్పాడు. నేను జీవజలాన్ని ఇస్తాను అని చెప్పాడు. సో కాబట్టి యేసు క్రీస్తు వారు నీటిని తన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడు పిల్లలు. తనలో నుండి ఆయన ఇచ్చేటువంటిది. దేవుని వాక్యము నీళ్లకి సాదృశ్యంగా ఉంది. సో నీటి మూలముగాను సాక్ష్యం ఇచ్చేటప్పుడు నీరు కూడా సాక్ష్యం ఇస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. సో అది యేసు ప్రభు యొక్క శరీరంలో నుండి వచ్చిన నీరు అనుకండి. అయితే యేసు ప్రభువులో నుండి వచ్చింది కాబట్టి యేసు క్రీస్తు ద్వారా తిరిగి జన్మించటం పిల్లారా, యేసుక్రీస్తు మాట ద్వారా, యేసుక్రీస్తు ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు పవిత్రత పరిశుద్ధత ద్వారా మనము తిరిగి జన్మించిన బిడ్డలముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది.